उत्तरदिग्भागे श्रीरंगस्य उत्तरदिक्प्रदेशे श्रीकृष्ण गोदावर्योः मध्यदेशे मिथिलानगरे कल्याणमण्डपे समस्तदेवता भगवद्भागवत आचार्यसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्रीप्रभवादि षष्टिसंवत्सराणां मध्ये श्रीजयनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां शुभतिथौ जयवासरे पुनर्वसु नक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य श्री लक्ष्मीनारायण स्वामिनः कृपया लोक कल्याणार्थं राज राष्ट्र अभिवृद्ध्यर्थं समस्त कल्याण अभिवृद्ध्यर्थं एवं मम कुटुंबस्य च क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य धनधान्य पुत्रपौत्र अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारणार्थं श्री सीता लक्ष्मण हनुमत् समेत श्री कोदंड रामचंद्र स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं भगवद्भागवत आचार्य कैंकर्य रूपेण श्री सीताराम कल्याण महोत्सवं एभिः मंत्रज्ञैः ज्ञानिभिः वैष्णवैः सह अद्य कारयिष्ये अंत नमस्कारं చేయండి స్వామి యొక్క శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. ఇక్కడ వేయించేసినటువంటి పెద్దల ద్వారా భగవద్భాగవతాచార్య కైంకర్య రూపకంగా అని మనం సంకల్పం చేశాం. మనం ఒక్కడం బాగుండాలి అని మనం కోరుకోలేదు. మనది చివరికి లోకం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి ఈ భూమి అంతా కూడా అని ప్రార్థన చేశాం. రాజరాష్ట్ర అభివృద్ధి కలగాలి అని కోరుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. విశ్వక్సేన ఆరాధన పూర్తి అయింది. విశ్వక్సేన అనుగ్రహాన్ని అక్షతని మనకి అందిస్తున్నారు. అంతా కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ఆ విశ్వక్సేన అనుగ్రహాన్ని పొందుదాం. పుణ్యాహ వాచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. విశ్వక్సేన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. पवित्रे परे शिक्ष्यते भुक्तैर्यज्ञेषु वर्धते. सन्नो देवैर्दगन्धोदकं पूरयित्वा ओं सन्नो देवैरभिष्टाय आपो भवन्तपीतये शृङ्गारभिश्रावन्तनः आपो वा इत्यभिमन्त्रयेत्. ओं आपो वा इदं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशव आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दाकुष्यापो ज्योतिकुष्यापो यजोकुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवरापो देव
దేవస్య పేదమందేన ఊర్ధ్వాగ్రం కూర్చున్ నిక్షిప్య ఓం దేవస్య ప్రాతవిదః ప్రసవే సునార్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే. పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. వేదిక పైన విశ్వక్సేన ఆరాధన పూర్తి అయింది. ఒక సండిలం ఏర్పాటు చేసి అంటే ఒక వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యం పైన గర్భాలని ఉంచి ఆ పైన గర్భాల పైన ఒక మంచి కలశాన్ని ఒక చెంపుని ఉంచారు. దాంట్లో నీటిని నింపి మంత్రాలతోటి అభిమంత్రించి పవిత్రీకృతం చేసి ఆ నీటిని ఆ కలశానికి అలంకారం చేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలను చేర్చి ఆ కలశంలో సుదర్శన భగవాను ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నారు. సుదర్శనుడు అంటే విష్ణు స్వరూపమైనటువంటి ఏ మూర్తిని మనం చూసినా కానీ స్వామి చేతిలో ఉండేటటువంటి కుడి చేతిలో ఉండే ఒక చక్రం మనకి దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామి, విష్ణువు, ఇతర మూర్తులు, కేశవాది చతుర్వింశతి మూర్తులు, ఇలా మనం చతుర్భుజుడుగా ఉండేటటువంటి స్వామిని చూస్తే చక్రం కనిపిస్తుంది స్వామి చేతిలో, కుడి చేతిలో. ఆ చక్రానికి పేరు సుదర్శనం అని పేరు. అందరికీ దేవతలు కూడా చక్రాలు ఉంటాయి, కానీ అన్నిటికీ సుదర్శనాల పేరు కాదు. కేవలం భగవంతుడు ధరించేటటువంటి చక్రానికే సుదర్శనం అని పేరంటారు. ఆ సుదర్శన భగవాను ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించి ఆ నీటిని అభిమంత్రిస్తున్నారు. ఆ సుదర్శన శక్తి విశేషం చేత అది మంత్రపూతమై మనం తెచ్చినటువంటి ద్రవ్యాలని ఈ స్థలాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆ సుదర్శన అనుగ్రహం స్వామి యొక్క తేజస్సు చాలా గొప్పది అంటారు. ఇప్పుడు మనం ఎదురుగా మనం చూస్తున్నాం పైన ఆకాశంలో సూర్య భగవానుడు ఒకడు. ఈ ఎండాకాలంలో సూర్యుని ఒకసారి మనం మిట్ట మధ్యాహ్న సమయంలో చూడాలంటేనే చాలా ఆ తేజస్సును మనం చూడలేము. అలాంటి సూర్య భగవానుడు 1,000,000 మంది ఒక దగ్గరికి చేరితే ఎంత తేజస్సు ఉంటుందో కదా, అంత తేజస్సు ఈ చక్రంలో సుదర్శన భగవానుల్లో ఉంటుంది అని అంటారు. మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అలాంటి సుదర్శన భగవాను ఆవాహన చేసి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. వాద్యం ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్. గోవింద. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్పండి. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఇలా సుదర్శన భగవానుని మనమంతా ప్రార్థన చేశాం. సుదర్శన స్వామి ఆరాధన స్వీకరిస్తున్నారు. ఆ నీటిని మంత్రపూతం చేస్తున్నారు. కర్మరుధ్యతాం 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 శ్రీ మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు మనోరాధాం హంసావర్ధయంతః సతం జీవేమ శరదः సవీరాः. వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. కరకజలం ఓం అధశాంతిరస్తు. వాద్యం ఓం అధశాంతిరస్తు దృష్టిరస్తు పుష్టిరస్తు బుద్ధిరస్తు విఘ్నమస్తు ఐష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యసోద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే అనిష్టమస్తు ఆగ్నేయామి పావనస్తు సర్వాసంవరస్సంతు సర్వశోభనమస్తు. అర్ఘ్యజలంగరబోధకేన సంయోజ్య
ఓం జగధారకం సహస్రధారమపరిమితధారమక్షిద్రమనందమక్షేయం పరమం ప్రవిష్ణ భగవాన్ వాసుదేవ పురాదో ప్రాణానిదేశాగరాస్తవాహోరేణ్యనామావిరజాంసి నామ తేభ్యో నమస్తే మధురాభిమానం పరిరక్షయంత్రం ఓం రాజ్యాం దివాసుదేవ మాతేదాద్ దక్షిణస్యాం దిశ సంఘర్షణో మాతేదాద్ ప్రతీచ్యాం దిశ ప్రద్యుమ్నో మాతేదాద్ పురీచ్యాం దిశ అనర్థో మాతేదాద్ ఊర్ధ్వాయాం దిశ గదాధర మహాపురుషో మాతేదాద్ ఇత్యేతేభ్యः శ్రీవైష్ణవేభ్యः నానాగోత్రేభ్యः నానానామభ్యः వాసుదేవ పుణ్యాః వాచనమంత్రజపదక్షిణాం యజమానస్య మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే. కరకజలేన మనసా హస్తమంత్రం జపన్నే కళ్యాణ మహోత్సవ సంభారాది సర్వత్ర ప్రోక్షయేత్. ఓం శుచీవో హవ్యామరుధశ్రుతి నాగం శుచిగం హినామ్యధ్వరగం శుచిభ్యః రతేన సత్యమృతసాపాయన్ శుచిజన్మానశ్రుతిః పావకాః అగ్నిశ్రుచోరుతమశ్రుతిర్విప్రశ్రుతిః కవిః శుచీరోజత ఆహుతః ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్యాజంతైరతే ప్రభజ్యోతి పుష్యచ్చయః. పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తయింది. కలశంలో సుదర్శుణ్ణి ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించి వివిధ వేద మంత్రాలతోటి అభిమంత్రించారు. ఆ నీటిని ప్రోక్షణ